15,000 వచ్చిన దాఖలే అధ్యక్ష. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ పదవి. ఇక్కడ అన్నారు ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష. ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఇవాళ ప్రతి ఇంటికి 2 ముగ్గురున్నా 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడదు అధ్యక్ష. ఇదే మంత్రి గారు నేను చెప్పేది రండి. 5 సంవత్సరాలు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయొద్దు. లెట్ మీ కంప్లీట్. మీరు చెప్పేదే చెప్పండి. భావం కాదా అధ్యక్ష? దీపం 2 సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపం 2 మేము ఇవ్వలేదా? శ్రీశక్తి పథకం అమలు పడతలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి, వికలాంగుల పెన్షన్ 3,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేద్దాం. లేదు మంత్రి గారు ప్లీజ్ సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సహకరించండి. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి. మీకు ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది. ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన టైం ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్తారు, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మాట్లాడండి. సభా సమయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు. రమేష్ గారు, ఎల్ఓపి గారు అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది. మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టండి. ఓకే అన్నాను అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారులు అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం. అదే ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మేము ఎందుకు వాకౌట్ చేస్తాము? మేము వాకౌట్ మా సమస్య వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. ఆ ఇంప్రెషన్ తప్పు అధ్యక్ష. మేము ఉంటాం, చెప్పండి. ఉండమంటే ఉంటాం, చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ట్ చేస్తాం. ఈ పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాం. అధ్యక్ష సభ్యులకి మాట్లాడమని ఇది డిస్కషన్ పెట్టాము అధ్యక్ష. మాట్లాడకూడదని కాదు. నేను 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం. బొత్స సత్యబాబు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు. కానీ నిండు శాసన మండలి సభలో
ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులకు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో, నేను డీటెయిల్గా మాట్లాడతాను, ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈరోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష, ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే, సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్నే కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు? రమేష్ మంత్రి గారు, సభ్యులకు ఇచ్చిన అవకాశాన్ని సభ్యులకు ఇచ్చే కాదు, వాడిని సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా పొరపాటుగా మాట్లాడితే మీ సమయంలో వాటిని ఖండించండి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ ఉంటే ఈ సమయంలో వాటిని మీరు మీ విధానంలో ఖండించండి. అంతేగాని ఇంటరాప్షన్ చేయడం అనేది కంటిన్యూ కాదు. ఇప్పుడు ఎంత సమయం ఇస్తారో మా సభ్యులు కూడా వాళ్ళు మాట్లాడక మాకు ఇవ్వండి అధ్యక్ష, మేము మాట్లాడాక మళ్ళీ ఆడికి ఇవ్వండి అధ్యక్ష. చెప్పారు సాయంత్రం కంటిన్యూ కూర్చుందామని చెప్పారు. ఒక్కొక్కరికి వాళ్ళు రమేష్ గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మాధవ్ గారు, ఇజ్రాయల్ గారు కూర్చోండి ప్లీజ్.